నిదానమే ప్రధానం అంటారు కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు చేస్తున్నది ఇదే. ఏ మాత్రం కంగారు పడకుండా సినిమా విడుదలైన తరువాత వచ్చిన సక్సెస్ రేంజ్ చూసి అప్పుడు హాయిగా సీక్వెల్స్ అనౌన్స్ చేసుకుంటూ క్రేజ్ని వాడుకుంటున్నారన్నమాట. ఈ మధ్య టాలీవుడ్లో ఇదొక ట్రెండ్ తెలుసా. ముందు భాగం సక్సెస్ని సీక్వెల్కి క్యాష్ చేసుకుంటున్నారు. మా ఇంటి బంగారం విడుదలైనప్పుడు సమంతకు కూడా ఐడియా ఉండి ఉండదు ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని. అదే విషయం సక్సెస్ మీట్లో చెప్పారు శామ్. ఈ సినిమాకు కనీసం ఒక్క టికెట్ అయినా తెగుతుందో లేదో తమకు తెలియదన్నారు. కానీ ఇప్పుడేమో 50 కోట్ల క్లబ్లో చేరిపోయింది బంగారం. తాజాగా దీనికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు రాజ్ నిడిమోరు. మా ఇంటి బంగారం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూశాక ఇక్కడితో ఇది ఆపడం ఇష్టం లేదని, మరో 2 ఏళ్లలో బంగారానికి పార్ట్ 2 చేస్తామన్నారు రాజ్. మరోవైపు సంక్రాంతికి వస్తున్న సినిమాకి కూడా ఇలాగే సక్సెస్ రేంజ్ చూశాకే పార్ట్ 2 చేస్తామని చెప్పారు అనిల్ రావిపూడి. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా ఈ కథకు సీక్వెల్ స్కోప్ ఉందని అనిల్ తెలిపారు. F2 సినిమా సీక్వెల్ కూడా అలా చేసిందే. 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించాక ఆ ఫ్రాంచైజీ క్రేజ్ వాడుకుంటూ F3 చేశారు అనిల్. మరోవైపు RRR2 కూడా చేసే ఆలోచన ఉందని విజేంద్ర ప్రసాద్ ఓ సందర్భంలో చెప్పారు. మొత్తానికి ఫస్ట్ పార్ట్ అందుకున్న విజయం చూశాక ప్రకటించిన సీక్వెల్స్ ఇవన్నీ.